హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధన టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ నోటిఫికేషన్స్ ఏమైనా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం జాబ్స్ ఏమేమి ఉన్నాయి. ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి లీ ఫార్మాలో ఉన్నాయి జాబ్ వేకెన్సీస్. దీనిలో వచ్చేసి AR&D, దీనికి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ICPMS, LCMS, GCMS, HPLC, వెట్ ఈ దానిలో ఎక్స్పీరియన్స్ ఉండాలి వీళ్ళు. తర్వాత EHS డిపార్ట్మెంటు, దీనిలో 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ జనరల్ సేఫ్టీ అండ్ డాక్యుమెంటేషన్, దీనిలో ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో వచ్చేసి 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిట్టర్ ఆర్ఓ అని ఇచ్చిండ్రు. తర్వాత ప్రొడక్షన్ వచ్చేసి 0 to 8 years ఇన్ ప్రాసెస్ ఇన్ బ్లాక్స్, మైక్రోనైజర్, ప్యాకింగ్. ఓకేనా, వీటిలో ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్రొడక్షన్ వాళ్ళకు. ప్రొడక్షన్ డాక్యుమెంటేషన్లో 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత QC వాళ్ళకు వచ్చేసి 2 to 6 years ఇన్ వ్యాలిడేషన్, GC, వెట్, శాంప్లింగ్ అండ్ రివ్యూ, వీటిలో ఎక్స్పీరియన్స్ ఉండాలి QC వాళ్ళకు. దాని తర్వాత QC ఇన్స్ట్రుమెంటేషన్, వీళ్ళకి వచ్చేసి 2 to 6 years ఉండాలి ఎక్స్పీరియన్స్. దాని తర్వాత R&D డిపార్ట్మెంట్ వాళ్ళకు 1 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత STD, ఓకేనా, వీళ్ళకి వచ్చేసి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వేర్ హౌస్ అండ్ స్టోర్ వాళ్ళకు వీళ్ళకు 1 to 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. దాని తర్వాత రెగ్యులేటరీ అఫైర్స్ వాళ్ళకేమో 1 to 5 years. తర్వాత HR వాళ్ళకు 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నీడ్ ఓన్లీ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫార్మా ఎక్స్పీరియన్స్, అంటే కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ తర్వాత ఫార్మా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే వీళ్ళే ఎలిజిబుల్. తర్వాత జాబ్ లొకేషన్ హైదరాబాద్లో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నోట్ అని ఇచ్చి ఇక్కడ ప్రిఫర్డ్ విత్ ఇన్ 1 month జాయినింగ్ ఓన్లీ అని ఇచ్చినారు, అంటే 1 month లోపల జాయిన్ అయ్యే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి అవి ఇచ్చినారు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి దానికి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ రెడ్డిస్లో ఉన్నాయి జాబ్ వేకెన్సీస్. ఇక్కడ వచ్చేసి డిపార్ట్మెంట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అని ఇచ్చిండ్రు. డిసిగ్నేషన్ టీమ్ మెంబర్స్, క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, BSc ఇవి ఉండాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 10 years ఆఫ్ మినిమం వర్క్ ఎక్స్పీరియన్స్. ఓకేనా, 3 to 10 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ టెక్నికల్ స్కిల్స్ అని ఇచ్చిండ్రు, నాలెడ్జ్ ఆఫ్ పాస్ ఎక్స్ అని ఇచ్చిండ్రు. తర్వాత ఎక్స్పీరియన్స్ ఇన్ లిక్విడ్ అండ్ సెమీ సాలిడ్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత ఎక్స్పర్టైజ్ ఇన్ ఆయింట్మెంట్, క్రీమ్ అండ్ లోషన్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత ప్రొఫిషియన్సీ ఇన్ ట్యూబ్ ఫిల్లింగ్, జార్ ఫిల్లింగ్, బాటిల్ ఫిల్లింగ్ ఎక్సెట్రా. Familiarity with secondary packing activities like carton packing, case packing and sterilization. Strong grasp of GMP and good laboratories practices. Background in granulation, blending and tablet inspection. ఓకేనా, ఇవి టెక్నికల్ స్కిల్స్ ఉండాలి వీళ్ళకు. ఫ్రెండ్స్, ఇది జాబ్ లొకేషన్ వచ్చేసి పైడి భీమవరం. తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కింద వాళ్ళ మెయిల్ ఐడి ఉంది, దానికి మీ రెజ్యూమ్ని దాన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎట్రా ల్యాబొరేటరీస్లో ఉన్నాయి జాబ్ వేకెన్సీస్. ఇవి వచ్చేసి ఫ్రెషర్స్కి ఉన్నాయి. ఓపెన్ పొజిషన్స్ అని ఇక్కడ ఇచ్చి జూనియర్ కెమిస్ట్రీ ఉన్నాయి ప్రొడక్షన్లో, ప్లస్ జూనియర్ టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్ ఏమో మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి BSc కెమిస్ట్రీ ఉండాలి ప్రొడక్షన్కి అయితే. దాని తర్వాత మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్కి అయితే ITI ఫిట్టర్స్ అయితే సరిపోతుంది. వర్క్ లొకేషన్ అని ఇక్కడ ఇచ్చిండ్రు, హైదరాబాద్ అని ఇచ్చిండ్రు, అంటే కాజిపల్లి, బంతపల్లి, చౌటుప్పల్ ఈ లొకేషన్లలో ఉంటాయి. తర్వాత ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫ్రమ్
2022, 23 అండ్ 24 పాస్ అవుట్ కెన్ సెండ్ దేర్ రెజ్యూమ్ అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి ఇచ్చాను. ఇక్కడికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు ఈ మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ని సెండ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.